మీరు మీరు సరైనది చేయమన్నారు కదా, రైట్ వర్క్ చేయమన్నారు కదా, నేను రైట్ తిరిగా, మళ్ళీ రైట్ తిరిగా. మీరు స్క్రీన్ వచ్చిందన్నారు, నాకేం వచ్చింది? గాలి వచ్చింది. వచ్చిందా? గోడ వచ్చిందా? అనుభవాలు రావు. బైబిల్లో కొంతమంది తమకి ఇష్టం వచ్చింది చేసి ఇష్టమైన తిరుగులకు తిరిగి అక్కడున్న పాస్టర్ గారితో లేదా దేవునితో, మేము సరిగానే చేశాంగా, మీకు ఎందుకు కోపం వచ్చింది, మీరు చెప్పిందే చేశాంగా. చూడండి, సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం. 1 సమూయేలు 15 త్వరగా. సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబవులనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. 7వ వచనం. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. అందుకు సమూయేలు ఎంతో దుఃఖముతో, హల్లెలూయా, ఎంతో బాధతో, వేదనతో ఆ రాత్రంతా సౌలు కోసం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో, దేవా సౌలును కరుణించు, సౌలును క్షమించు, మాకు లేక కలిగిన రాజు నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్లు ఎట్లా ఉన్నాయి? ధనవంతులకు, క్రూరులకు, హేయులకు, నరహంతకులకు, డబ్బున్న వారికి దాసోహంగా నిలుస్తున్నాయి. సౌలు కూడా అప్పట్లోనే బలమైన వాటిని దాచిపెట్టాడు. హీనమైనవి, క్షీణమైనవి, రోగగ్రస్తమైన పశువులను చంపేశాడు. మనుషులను, పిల్లలను అందరినీ దేవుడు నశింపచేయి. దానికి కారణం ఏంటంటే, కొన్ని తరములు, కొన్ని వందల సంవత్సరాల క్రితము ఐగుప్తుల నుండి బానిసలుగా నా బిడ్డలు వస్తున్నారు, చాలా బలహీనంగా ఉన్నారు, కనీసం వారి మీద ఉన్న బంగారం కానీ వారి వస్త్రాలు కానీ ఏవి వారికి ఇష్టం లేదు. 400 సంవత్సరాలు బానిసలుగా బాధపడి, ఇదిగో ముసలి వాళ్ళు, ముతక వాళ్ళు, బలహీనులు వస్తూ ఉంటే అమాలేకులు వారు చూసి, ఇదే కదా సరైన సమయము, ఈ జాతిని దోచుకుంటే ఐగుప్తు బంగారం మనదవుతుంది, ఐగుప్తు ఆస్తంతా మనదవుతుందని కాలు దువ్వారు వీళ్ళు. మోషేనా వృద్ధుడు 80 ఏళ్ళు, తర్వాత ఇజ్రాయేలీల బానిసలు, వీరికి కత్తులు లేవు, యుద్ధం తెలియదు, బలహీనమైన వారు. పిల్లులు, కుక్కలు పెంచుకునే వాళ్ళు ఫైటింగ్కి దిగ్గలరా? 24 గంటలు బాక్సింగులతో కండలు పెంచిన రౌడీల ముందు చిన్న పిల్లికి హాని చే, వాట్ ఎవర్ యూ ప్లాన్ ఇన్ డూయింగ్, అది మంచిదైతే దేవుడు దాన్ని ఆశీర్వదించి ఇంకా ఎక్కువ కృపనిస్తాడు. అది దుర్మార్గమైనదైతే, అసహ్యమైనదైతే, హేయమైనదైతే, రహస్యముగా కూడి సేవకులకు, సంఘానికి, యేసుక్రీస్తు వాక్యానికి వ్యతిరేకమైనదైతే నేను లెక్క తేలుస్తాను. బయటికి ఎవరికి కనిపించదు. వాడు అనుకున్నప్పుడు వెంటనే తీర్పు రాలా, కొంతకాలం పట్టింది,
కొన్ని తరాలు గడిచిపోయినాయి, కానీ ప్రభు దగ్గర ప్రతి వాడు చేసిన లెక్క ప్రభు దగ్గర ఉంటుంది. దావీదుతో సహా నీవు చేసిన పాపానికి క్షమాపణ ఇచ్చాడు, కానీ ఆ పాపం యొక్క పరిహారం అతడు చెల్లించాడు. నువ్వు ముళ్ళకంప నీ ఇంట్లో నాటుకుంటే ముళ్ళు నీ పిల్లలకే గుచ్చుకుంటాయి. ఒకవేళ ముళ్ళకంప నువ్వు కొట్టేయచ్చు, కొత్త ముళ్ళు రావు, కానీ ఆల్రెడీ గడ్డిలో కలిసిపోయిన ముళ్ళు మాత్రం తప్పనిసరిగా గుచ్చుకుంటాయి. అందుకే భయపడి పాపము చేయొద్దు. మనం మెలకువగలిగి పాపం చేయొద్దు. ప్రతి దినము క్రైస్తవులమైన బాప్తిసం తీసుకున్న, పరిశుద్ధాత్మ పొందిన పాత పాపముల జోలికి వెళ్ళొద్దు. పాపుల జోలికి అస్సలు వెళ్ళొద్దు. పాపిష్టోళ్ళతో అసలు కలవద్దు. అందులో ఎవడైనాను సహోదరుడు అని పేరు పెట్టుకుని వస్తే ఆడికి అసలు ప్రైజ్లో కూడా చెప్పొద్దు. ఇక మరి కాఫీ, భోజనాలు, టీలు, టిఫిన్లు ఎక్కడే? అసలు ప్రైజ్లోనే చెప్పొద్దు అన్నాడు. ఎందుకని? వీరు యెహోవాకు శత్రువులు, దేవుని వాక్యానికి విరోధులు, దేవుని సంఘమును పాడు చేస్తారు, దేవుని పేరు చెప్పి, దేవుని పాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. అట్లాంటి మూర్ఖులకు ఈ తరం వారికి నువ్వేమవ్వాలి? వేరైపోవాలి. సమూయేలు అలా వేరుగా జీవించాడు, ప్రత్యేకంగా జీవించాడు. సమూయేలే దగ్గరగా ఉండి సౌలుకి అన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. ప్రవచించడం ఎలాగో నేర్పిస్తున్నాడు, అభిషేకం పొందుకోవడం ఎలాగో నేర్పిస్తున్నాడు, దేవునికి లోబడి ఉండడం ఎలాగో నేర్పిస్తున్నాడు, బలిని ఎలా అర్పించాలో అన్నీ నేర్పించాడు. ఒక్కటే ఆజ్ఞ, అమాలేకు అనేవాడు పురుగుతో సహా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు చిత్ర విచిత్రమైన చేతబడి, మాయ, మాంత్రిక విద్యలందు నేర్పగలవారు. మనుషులు అకస్మాత్తుగా మాయమైపోగలరు, వేరే మరురూపం దాల్చగలరు, చెట్లుగా, జంతువులుగా మారిపోగలరు. అట్లాంటి విద్యలు వారికి తెలుసు. నరబలులు ఇస్తారు, మనుష్య మాంసాన్ని తింటారు. ఈనాడు ఇండియాలో నాగసాధులు అని చెప్పి బూడిద పూసుకొని శవాలను పీక్కు తింటారు. అవసరమైతే చిన్నపిల్లలను కూడా బలిచ్చి సగం కాల్చి తింటారు. ఎందుకంటే శివుడికి అవన్నీ ఇష్టం అంట. అఘోరాలుగా పేరు తెచ్చుకుంటారు. 12 సంవత్సరాలు శవాలను పీక్కు తింటే ఆ నరరూప రాక్షసుల్ని టీవీల్లోకి తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అంటే దెయ్యాలు పెట్టిన వాళ్ళని. ఈ టీవీల్లో ఉన్న వాళ్ళకి బుద్ధి ఉందా? వీళ్ళు మనుషులేనా? వీళ్ళు కూడా మనుషు రూపంలోనే దెయ్యాలా? ఇక ప్రపంచంలో మంచిగా భార్యాభర్తలుగా చక్కగా కాపురం చేసుకుంటూ జ్ఞానం కలిగి బుద్ధి కలిగిన కలెక్టర్లు లేరా? అబ్దుల్ కలాం లాంటి మంచి ఉపాధ్యాయులు లేరా? జ్ఞానాన్ని బోధించే వాళ్ళే లేరా? అరే, ఒక శవం చనిపోయిన దగ్గరికి వెళ్ళొస్తేనే వెంటనే గబగబా కడిగేసుకుంటామే. ఆ శవాల్లోనే పుట్టి పెరిగి, శవాల్లోనే దెయ్యాలతో నింపబడి, అపవిత్రమైన చేతబడి శక్తులతో నింపబడి, భార్య కెమిస్ట్రీ టీచరు, భర్త మ్యాథమెటిక్స్ టీచరు, ఆ ఊరంతా చాలా ఫేమస్. వారికి 2 కూతుళ్ళు. కానీ ఆ గృహంలో భయంకరమైన చేతబడి, క్షుద్ర పూజలు, అమాలేకు వ్యవస్థ. ఒకరోజు అదేదో పండగ వచ్చిందంట, వాళ్ళ దెయ్య పండగ. అప్పుడు అక్క చెల్లితో చెప్తుందండి, ఎందుకంటే తల్లిదండ్రులే అవి మనం బైబిల్ ఎలా అయితే నేర్పిస్తామో అట్లా పూజలు, పునస్కారాలు, చేతబడులు వాళ్ళే, క్షుద్ర పూజలు వాళ్ళే నేర్పించారు. పరకాయ ప్రవేశం. చెల్లి, ఈరోజు మనము ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి. మొదట నేను నీ ఆత్మను పునర్జన్మకి వేరే దానికి పంపిస్తాను. అక్క, అలాగా? ఏం లేదు, కూర్చో, నువ్వు మంత్రాలు చదువుతుండు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పి ఆ పిల్లని పడుకోబెట్టి తలబద్దలు కొట్టేసింది. ఆ పిల్ల గిలగిల్లాడుతూ చచ్చిపోతుంటే, పర్లేదు, నేను తీసుకొస్తాను, నేను వెంటనే నీ బాడీలోకి వస్తానని ఈ పిల్ల. కుటుంబం, నీ కెమిస్ట్రీ, నీ మ్యాథమెటిక్స్, నీ కాలేజీ, ఊరంతా ఉలిక్కిపడింది. సనాతన హిందూ వ్యవస్థ, సైతాన్ వ్యవస్థ, దురాత్మలతో కూడిన వ్యవస్థ. అలాంటిది అమాలేకులు ఇంకా క్రూరమైన వారు, ఘోరమైన వారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిస్సా ఇలాంటి ప్రాంతాలలో కన్న తండ్రులే పసిపిల్లలను పొలంలో మొక్కజొన్నలు బాగా పంట రావాలని పుట్టిన పసిబిడ్డ గొంతు కోసి ఆ రక్తంతో గింజలు తడిపి పంటలు నాటుతారట. ఈ పిల్ల కాకపోతే ఇంకొక పిల్ల ఊరికి, దేవుడికి ఇప్పటికీ ఇంకా నొప్పుల్లో తిరుగుతున్నారు.
నిప్పుల్లోంచి దాటిస్తున్నారు, పరిగెడుతున్నారు. నిప్పులు కాలవు కదా వాళ్ళకి, అందులోనే కూర్చోవచ్చు కదా, గబగబా నడిసే బదులు డొల్లొచ్చు కదా సింపుల్గా. కాలు తీయలేదు, బాగా తెలుస్తుంది. అమాలేకు వ్యవస్థ ఇది ఉండకూడదు. ఇది మనుష్య జాతికి మారణ హోమం, భయంకరమైన నరకం. ఇట్లాంటి వ్యవస్థే మణిపూర్లో తాండవించింది, ఇప్పటికి ఇంకా తాండవిస్తుంది. అయితే సౌలు పొలిటికల్లీ డిప్లొమాటిక్. ఇప్పుడు పాస్టర్లు అనమాట, సౌలు వంటి పాస్టర్లు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, వారి అబ్బాయి వచ్చారు, బాబు గారు వచ్చారు. ఇప్పుడు వారు ముందు మాట్లాడతారు, తర్వాత మనం ఆ వాక్యం మాట్లాడుకుందాం. ఈ రాజ్యాధికారుల కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు కదా. ఆడు పచ్చి తాగుబోతు, తిరుగుబోతు, నీచుడు, పేదల ఇల్లు బుల్డోజర్లతో కూల్చేసిన హీనుడు, క్రూరుడాడు. వాడిని నరకంలో వేయడానికి కూడా అవకాశం లేదు. అట్లాంటి దుర్మార్గులతో దేవుని పరిశుద్ధ బలిపీఠం మీద వాడిచ్చే ఎంగిలి మెతుకులతో చర్చలు కట్టించి, దానికి మీ బడా పాస్టర్లు, టీవీ పాస్టర్లు మీరు ఎగేసుకుంటూ వెళ్తారే. ఎవడికి భయపడాలా? ఎందుకు భయపడాలా? స్మిత్ విగిల్స్వర్త్ అంటాడు, దేవుని వాక్యమును గౌరవించని 10 లక్షల మంది దరిద్రులు చర్చిలో మెంబర్లుగా ఉంటే దేవుని వాక్యాన్ని నమ్ముకునే ఒక్కడు చాలు. చిన్న పిల్లడు కొత్తగా వచ్చాడు, బ్రతికితే యేసు ప్రభులాగా బ్రతకాలి, పౌల్లాగా పోరాడాలి అన్నాడు. ఎవడు నేర్పించాడు? చిన్న కుర్రాడు. ఏమని తెలుసా? ట్రైనింగ్ ఏమైనా ఉందా? సన్నాసులు పోషిస్తున్నాం అక్కడ హన్స్లలో. మెక్డొనాల్డ్స్లో ఎక్స్ట్రా షిఫ్ట్లు వేసుకొని తిరగడం తెలుసు, దేవుని వాక్యం నేర్చుకోవడం రాదు. మా అమ్మ నేను అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నా పాత గారు. దేనికి? మెక్డానల్డ్స్లో చికెన్ వేయించడానికి, కేఎఫ్సీలో రెక్కలు వేయించడానికి. ఇందుక దేవుడు నిన్ను కన్నది, రక్షించింది, లండన్ పంపించింది. సిగ్గులేని జనము, రోషము లేని బ్రతుకులు, మనుషుల రూపంలో ఉన్న అమాలేకీలు చర్చిలకు వస్తారు. దేవుని వాక్యం అంటే భయం లేదు. పాటిస్తారండి ఈ కాన్ఫరెన్స్ కొత్త మాకు ఒక పాటిస్తారా? ఒక స్పెషల్ పాటిస్తారా? నువ్వు పెద్ద పరలోకం నుంచి దిగొచ్చు లూసిఫర్, మరి నీకు ఇప్పుడు అర్జెంట్గా ఇవ్వాలి, నీకు ఒక పోస్టర్ వేయాలా. కానీ మీరు కమిటీకి పోస్టర్ల పేర్లు వేయాలా, పాటలు పాడే వాళ్ళకి పోస్టర్లు వేయాలా, ఇంకా నేను కీబోర్డ్ వాళ్ళకి, తబలా కొట్టే వాళ్ళకి కూడా పేర్లు వేయమని గొడవ లేదు. ఇంకా ఒక పాస్టర్ పేరు చెప్తే జనాలు రావట్లే. ఇప్పుడు 20-30 మందిని కలిపి ఆ మొదటి రోజు ఈ ముగ్గురు అంటే ఆ ముగ్గురు ఫ్యాన్స్ అందరూ వస్తారు. ఎటా ఉంది ఎవరు? అమాలేకి సంత. సౌలు డిప్లొమాటిక్ అయిపోయాడు. అంటే ప్రవక్తల కాలం అయిపోయింది, ఇప్పుడు రాజులు మనమే ఫస్ట్ రాజు. ఇంకేముంది? మనం కూడా పరాయి రాజుని ఈక్వల్గా చూడాలి. సరే దేవుడు చంపన్నాడు కాబట్టి వాళ్ళ బలహీనుల్ని, పేదవాళ్ళని, అక్కడున్న పనికి మనల్ని, ఆడవాళ్ళ పిల్లల్ని అందరూ చంపేశాడు, కత్తివాతం చంపాడు. అసలు చేతబడులు నేర్పిస్తున్న మోడీషాల అంటాడు అగగాడు, వాణ్ణి పట్టుకొని వచ్చి వాడిని వదిలేశాడు. దేవునికి వెంటనే అసలు రాజుని పెట్టడమే ఒక దరిద్రం. ఎందుకంటే రాజులకు రారాజు, చక్రవర్తి, మహాగణుడు ఆయన. సౌలును ఎందుకు ఎన్నుకున్నాను? ఇచ్చిన మొదటి ఆజ్ఞలోనే పోయాడు. తిరుగుబాటు, భయంకరమైన తిరుగుబాటు. తర్వాత చూడండి 23వ వచనం అనుకుంటా, 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. నాయనా, ఈ మధ్యాహ్నం 1 గంట సేపు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి సువార్త చెప్పండి. అలాగే పాస్టర్ గారు అని ఇటు తిరిగి వెళ్ళిపోతారు. సాయంత్రం మరల మందిరానికి రండి, వాక్యం నేర్చుకోండి. వాక్యం లేని దినాల్లో మనం బ్రతుకుతున్నాం. కరువు దినాలు వచ్చాయి, కల్పనా కథలు వచ్చాయి, డ్యాన్స్ ప్రోగ్రాంలు వచ్చాయి. సండే స్కూల్ పిల్లలకి వాక్యం నేర్పించాలా, డ్యాన్స్ నేర్పించాలా? సండే స్కూల్ పిల్లలకి డ్యాన్స్ నేర్పించాలా, వాక్యం నేర్పించాలా? ఏమి నేర్పిస్తున్నారు మన చర్చిలు? ఆల్కహాల్ లేని బీరు ఉంటుంది చూడు, జింజర్ బీరు. ఫాస్ట్ గారు మీకెట్ తెలుసు?
కొట్లో పని చేస్తాంగా, ఏ పని దొరికినప్పుడు ఏదో పని చేయాలా. ఏందిరా ఇవన్నీ అంటే అవి ఆల్కహాల్ లెస్ అండి, ఇవి ఆల్కహాల్, ఏది కావాలంటే అది. అల్బేనియాలో ఒక చర్చిలో, ఇంగ్లీష్ చర్చిలో కొత్తగా వెళ్ళి కూర్చున్న భాస్కర్లో మాకు ఏం తెలియదు. కళ్ళు మూసుకున్నాం, రొట్టె ద్రాక్షారసం వచ్చింది, తీసుకున్నా ప్రభా నాయన ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసి పోసుకుంటూ యాసిడ్ మొత్తం నడినెత్తి మొదలు అరికాలు మొత్తం కరెంటు పాస్ అయిపోయింది. కరెంటు పాస్ అయ్యి అని కళ్ళ నీళ్ళతో ఇదేంటి పరిశుద్ధాత్మ షాక్ తగిలిందా ఏంటని పక్కన అడుగుతున్నా. వాళ్ళు నార్మల్గానే ఉన్నారు. హే ఏంటిది అన్న, వైన్ అంట, మామూలు వైన్ కాదు. పాస్టర్ గారు ఇదేంటండి ఎంత పరిశుద్ధంగా వస్తే వైన్ తాగిచ్చారు ఏంటండి అని అడిగితే, నా జీవితంలో వైన్ పట్టుకోలేదండి, ఇట్ట చేశారు ఏంటండి, ఆ పక్కనే ద్రాక్ష రసం అది తీసుకోలేదు, నువ్వు ఇది తీసుకున్నావా, ఇది కూడా ఉంటుందండి, ఆ కొంతమందికి ఇది కావాలి, లేదా వాళ్ళు చర్చికి రారు. సౌలు పాస్టర్ సౌల్ డిప్లొమాటిక్ అనమాట. అగగు సంతతికేమో వైన్ సర్వ్ చేస్తాడు, ఇశ్రాయేల్ సంతతికేమో ద్రాక్షారసం సర్వ్ చేస్తాడు. మరి పరిశుద్ధాత్మ అక్కర్లేదు. లేటెస్ట్ కంట్రీకి వెళ్ళి డబ్బులు సంపాదించడం నేర్పించారు యోనలాగా. మరి పంపించేటప్పుడు ఆత్మతో నింపి పంపించొద్దా? యుద్ధోపకరణాలు ఏంటో చెప్పి పంపించొద్దా? ఈ దేశంలో విగ్రహ పూజలు ఉన్నాయి, ఆ దేశంలో భయంకరమైన మోసం ఉంది, జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు. ఫర్ రిబిలియన్, తిరుగుబాటు, మూర్ఖపు సంతతికి ఎన్ని పాములకు పాలు పోసాను, చేతి నిండా కాట్లే. ఎందుకున్నాయి చర్చిలు ఖాళీగా? చైర్లు ఖాళీగా ఎందుకున్నాయి? కోడిగుడ్లు కదని తెచ్చి కొడితే పాము పిల్లలు, వాక్యం అక్కర్లేని పాము పిల్లలు, పాటలే జీవితం. బికాజ్ యూ హ్యావ్ రిజెక్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండర్లైన్ చేసుకోండి. దేవుని వాక్యమును మర్చి జనులారా, దేవుడే నిన్ను మరుస్తున్నాడు, గాలికి చెదరగొడుతున్నాడు. ఎప్పుడు ఎక్కడ తిరుగుతావో, ఎవరితో పార్టీలో కనపడతావో నీకే తెలియదు, ఎక్కడ ఉంటావో తెలియదు, ఎక్కడ తిరుగుతావో తెలియదు. పార్టీ కల్చర్ ఇన్ ద చర్చ్. కేర్ఫుల్. సమయాలు ఎంతగా ప్రార్థించినా దేవుడు వినలేదు. సమయాలతో ఇంకా మళ్ళీ మేనేజ్మెంట్ మొదలెట్టాడు, డిప్లొమాటిక్ మేనేజ్మెంట్. వీళ్ళు కొంతమంది ఉన్నారు డిప్లొమాటిక్గా మేనేజ్ చేస్తారు. పాస్టర్ గారిని ఇంటికి వెళ్ళాక బతిలాడతారు. చర్చిలో ఏముండదు, చర్చిలో తెలిసిపోద్ది ఈరోజు వాక్యం పడిపోయిందని. ఇంటికి వెళ్ళాక ఎట్టగా, పాస్టర్ గారు మీకోసం భోజనం చేసామండి. అప్పటికి బాగా భయంకరమైన ఆకలితో ఉంటాం కదా. పచ్చిమిరపకాయ పులుసు, పచ్చిమిరపకాయ చారు, పచ్చిమిరపకాయ 65, పచ్చిమిరపకాయ బజ్జీలు, పచ్చిమిరపకాయల్లో విత్ ఏదంటిది షాజ్వాన్ పచ్చిమిరపకాయ అంటే స్పూనుడు కారం పచ్చిమిరపకాయలు వేసి దాని నోట్లో తోసేస్తారు అన్నమాట. ఇక అల్లాడిపోయి కళ్ళ నీళ్ళతో ఏడుస్తూ ఉంటే, పాస్టర్ గారు మీ ప్రసంగం లాగుందా, పర్లేదు తినండి, ఈరోజు మీ ప్రసంగం కూడా ఇలాగే ఉండలేండి, తినండి పాస్టర్ గారు తినండి, మీకోసమే స్పెషల్గా చేసాం. అయ్యో అరే పాస్టర్ గారు ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వండి రా, ఇక మంచినీళ్ళు ఎప్పటికి రావు. వెల్కమ్ తల్లి. అర్థమైందా? వెనకాల దించుతున్నారు, ఫ్రంట్ పాస్టర్ గారు ప్రైజ్ లాడు. నొప్పిగా ఉందా, పర్లేదండి, మీరు మాకేస్తారుగా చర్చిలో వాక్యం అని చెప్పి మేము ఇక్కడ వేస్తాం. యేసుని గారు పాపం బాధపడిపోయేవారు. మీరు గుంటూరు వాళ్ళని కొద్ది కారం ఎక్కువ వేసాను పాస్టర్ గారు అంటే, పాప ఆయనేమో మంట పుట్టేసేదంట. కొన్ని చోట్లకి వెళ్తే అసలు ఉప్పు కారం ఏమీ లేకుండా సెప్పడి, పెద్దోళ్ళు కదండి, బీపీ షుగర్లు ఎందుకండి, అందుకని అసలు ఏమీ లేదు. గోడ కొట్టిన పిడకల్లాగా చపాతీలు తెచ్చిపెట్టేవాళ్ళంట. ఇదేంటమ్మా ఇట్లా అంటే, మీ ఆరోగ్యం కోసం చపాతీలే చేసామండి, నైట్ రైస్ ఇవ్వండి. ఒక్కొక్క చోట ఒక్కో రకమైన ఫుడ్, ఒక్కొక్క టైం. అలా 20-30 సంవత్సరాలు నిద్ర లేకుండా ఏమైపోద్ది శరీరం. ఓరల్ రాబర్ట్స్ అనే దైవజనుడు కొన్ని వేల మందికి కాన్ఫరెన్స్లో ప్రార్థన చేసి 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 ఈ రైట్ సైడ్ గూడు జారిపోయిందంట. ఇలా ప్రసంగం చేయడం, ప్రార్థన చేయడం, ప్రసంగం చేయడం, ప్రార్థన చేయడం, వేల మందిని ఆశీర్వదించిన చేయి గూడు జారిపోయింది.
వృద్ధాప్య సమయంలో అనేకులను స్వస్థపరిచిన దైవజనుడు తన భుజం నొప్పితో విలువెల్లాడిపోతూ ఉండేవాడు. ఆయన ఒక్కడితోనే చేయించకపోతే అందరూ నేర్చుకుని చేసుకోవచ్చు కదా. నువ్వు నేర్చుకోవచ్చు కదా. దేవుడు నీకు ఇవ్వడా? నీ దేవుడు కాదా? ఆయన ఆత్మలో నీలో నివసించటం లేదా? సౌలు సమయాలతో కదా పోటీ పడాలా. అగగా నీ రాజు, అగగా నీ స్నేహితుడు. జాగ్రత్త. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు జాగ్రత్త. ఎవరితో స్నేహం చేస్తున్నావు? ప్రైజ్ లాడ్ చెప్పినోడల్లా బ్రదర్ గారు జాగ్రత్త. ఎందుకు వస్తున్నాడు? వాడు వెనకాల ఎలాంటి ఆత్మ వస్తుంది? దానివల్ల వచ్చే ప్రతిఫలాలేంటి? ఆత్మీయ పోరాటం చేయగలిగితేనే అందులో యుద్ధంలోకి దిగాల. ఇంకో మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మీకు ఇట్లా వాక్యం చెప్తున్నాను కదా అని దేవుడు నన్ను ఏం పిలిచి గోల్డెన్ చైర్ మీద కూర్చోబెట్టాడు. నైనా మంచి వాక్యం చెప్తున్నారని. ఇదే వాక్యం డబుల్ స్టాండర్డ్తో నా జీవితం ఎగ్జామిన్ అవుతుంది. స్కాన్లోకి వెళ్ళిపోద్ది. మీకంటే ముందు నాకు పడిపోద్ది. అందువల్ల మనందరము కలిసి భయము భక్తితో ఆయన ఎదుట సాగిలి పడదాము, వణుకుదాము. ఆ మహారాజు దేవుడు. హల్లెలూయా. మొదటి రాజులు 13 సుమారు 20 నుంచి చదవండి. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యెను. అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగ్న ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక. 11 నుంచి 13-11. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి, బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా, వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని వారిని అడిగెను. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా, వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుణ్ణి కనుగొనపోవాలనని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా? యూదా దేశంలో నుండి వచ్చిన అభిషేకించబడిన దైవజనుడు నువ్వేనా? అంతర్జాతీయ ప్రసంగికులు మీరేనా? దేవుని యొక్క మహాశక్తి అనబడిన ప్రవక్త మీరేనా? సేవకులు మీరేనా? అపోస్తులు మీరేనా? దేవుడు ఒక ప్రవక్తకి ఒక వాక్కు ఇచ్చాడు. యెరోబాము పాపం చేసి ఉన్నాడు, వెళ్ళి వానికి వ్యతిరేకముగా నీ బలి అంగీకరించబడదు, నీ బలిపీఠం నిలవదు, నీ రాజ్యం ఉండదు అని కొన్ని విషయాలు ఆ ప్రవక్తకి చెప్పి పంపించాడు. ఆ రాజు ఎంత చెప్పినా నువ్వు అక్కడ భోజనం చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయకూడదు. పాస్టర్లు పొట్టలు ఎందుకు పెరుగుతాయి? ఎక్కడ పడితే అక్కడ పొద్దు నుంచి రాత్రి వరకు తిండి. ఒకరి సహోదరులు ఇక్కడ స్టూడెంటే బతిలాడితే ఇంటికి వెళ్ళాం. ఇక వాళ్ళ ప్రేమకి అదుపు లేదా ఏమో నాకు తెలియదు. వీడు ఏం చెప్పాడు ఇక్కడ నుంచి నాకు తెలియదు. కానీ మంచి ఎండవేళ ఫుల్ ఏసీ పెట్టి తలుపులు మొత్తం వేసి డబుల్ బెడ్ నిండా ఫుడ్ పరిచేశారు. ఒక 50 రకాల ఐటెంతో తలుపులు వేసేసారు బయట నుంచి లాక్. పాస్టర్ గారు బయట ఎండగా ఉంది, మీరు మీ భార్య కలిసి కూర్చొని శుభ్రంగా తినండి. 5 రకాల బిర్యానీలు, 10 రకాల చికెన్ ఫ్రైలు, ఏంటో మాకు తెలియని కోడిగుడ్డులోనే 20 రకాలు ఉన్నాయి. గుడ్డు పొరటు, గుడ్డు ఆమ్లెట్, గుడ్డు ఉడకబెట్టింది, గుడ్డు వేపింది, గుడ్డు నిలబెట్టి, గుడ్డు వంగబెట్టి, గుడ్డుని రకరకాల డిజైన్లో కోసి. ప్రేమ మరి ఇంకేం చేస్తాం? తలుపు గడి బయట పెట్టారు. అదే బయట ఎండుకుందండి, వడదెబ్బ లోపల అందులో అయ్యి 4 అలా తినేసి వదిలేసి అమ్మ ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ తలుపు తెరిచి ఇప్పుడు ఫ్రూట్స్ సలాడ్స్ అనట. ఇక ఫ్రూట్స్ అంటే అర్థమవుతుంది ఇండియాలో ఎన్ని రకాల పళ్ళు దొరుకుతాయి. ఈ తిండి ఈ రకంగా పెడితే ఇక్కడ ఒక పాస్టర్ గారిని తీసుకెళ్ళి భోజనానికి కూర్చోబెట్టి అక్కడ ఉన్న చికెను, ల్యాంబు ఫ్రై, ఇవి రొయ్యలు, 2-3 ఐటమ్స్ పెట్టి భోజనం చేస్తున్నాం. మేము చేస్తున్నాం, ఆయన చేస్తున్నాం. మీకు తెలియదు పాస్టర్ గారు, ఇండియాలో నా అపాయింట్మెంట్ 6 నెలలకు ఒకసారి ఇస్తాను.
కనీసం మినిమం చీపెస్ట్ ఆఫ్ ది చీప్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ బిలీవర్స్ 20 ఐటమ్స్ వండుతారు నాకు అని చెప్పి. నేను ఇక్కడ మెనూ అంత సర్వ్ చేయరండి, మనం 1-2 ఆర్డర్ చేసుకోవాలంతే, ఎందుకంటే ఇది డబ్బులు కట్టే వ్యవహారం. ఏంటిది? మనం డబ్బులు కట్టాలి. ఇది లండన్. మరి ఇండియాలో పేదోళ్ళు 10 రకాల ఇళ్ళలో పాపం చేసి పని చేసి వచ్చి కష్టపడి దైవజనులు పెడితే మనకి ఏదో ఆశీర్వాదం. సో రాజు అడుగుతున్నాడు, ప్రవక్త నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా, నన్ను సరిచేశారు అయ్యా, భోజనం చేసి వెళ్ళండి. దేవుడు చెప్పాడు అక్కడ తిరొద్దు, ముట్టొద్దు, జాగ్రత్త. కొంతమంది మందిరంలో భోజనాన్ని ముట్టరు. మీకు ఎందుకు మందిరానికి వస్తారో అర్థం కాదు. అందరు తింటూ ఉంటారు. లేదు మాస్టర్ గారు, నేను అది తినను. ఏదంట అది? ఆ బీఫ్ అంట, నేను తినను. ఇది పోర్క్, ఇది నేను తినండి. మరి ఏం తింటావు? ఆకుల అలంలో గడ్డి కాదు. అవి గొర్రెలు కాదు, మేకలే తింటాయే. మేకలు మాత్రమే తింటాయి, గడ్డి కాదు. మనుషులనే వాళ్ళు చక్కగా అన్ని రకాలు తింటారు. పైగా దేవుడు పవిత్రపరిచినవి నువ్వు అపవిత్రంగా ఎంచొద్దు. ఇంటర్నేషనల్ చర్చ్లో, ఇంటర్నేషనల్ ఎరీనాకు వచ్చినప్పుడు, అది దేవుని మందిరంలో దేవుని బిడ్డలు వండుకొని వచ్చి దేవుని బిడ్డల కోసం చేసుకొచ్చినప్పుడు, అది చిన్నదైన పచ్చడైనా ఏదైనా కొద్దిగా తీసుకుని దేవానికి స్తోత్రం, వారిని గౌరవించాలి. తినవలసిన ప్రదేశాలు ఉన్నాయి, తినకూడని విధానాలు, తినకూడని స్థలాలు ఉన్నాయి. అయితే మొదటి శోధనని ఇతడు జయించాడు. రాజుగారి భోజనం వద్దన్నాడు దానియేలులాగా. వెరీ గుడ్, శభాష్. అయితే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే సాతాను కాంబినేషన్ అటాక్ చూడండి ఎట్లా మార్చిందో. అటాక్ బై కాంబినేషన్. ఆ ఊరిలోంచే మరొకడికి దేవుని వాక్కు ప్రత్యక్షమైనట్లుగా అనిపించి ఆ ప్రవక్త ఎటు వెళ్ళాడు కనుక్కో అని చెప్పి గాడిదని కట్టించుకొని వేగంగా వస్తుంటే ఈ వెళ్ళిపోవలసిన వాడు ఒక వృక్షం కింద ఉన్నాడట. చదవమాది. అయ్యా, లండన్ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ మరి రాజ్యాంలో దిగిన పాస్టర్ గారు మీరేనా? అతను ఏం చెప్పాడు? నా ఇంటికి వచ్చి, సరే రాజుగారి భోజనం వద్దన్నారు, అపవిత్రులు ఏదో తినొద్దన్నారు, వెరీ గుడ్, ఆల్కహాల్ వద్దన్నారు, మంచిది. ఇప్పుడు ఎక్కడ చేయాలి? అతడు నేను నీతో కూడా మరలి రాజా నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి స్థలమందు అన్నపానములు పుచ్చుకొని. నేను రాజాలను, ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నన్ను తినొద్దన్నాడు, దేవుడు వద్దన్నాడు. దేవుడు చూసావా? అయ్యో మీ అంటే అతను ఏమంటున్నాడు? నేను కూడా మీ వంటి, నేను కూడా నీ వంటి ప్రవక్తనే. అర్థమైందా? మాస్టర్ గారు మీ చర్చిలో విశ్వాసులు ఎంత? మా చర్చిలో 1000 మంది. నేను కూడా నీలాంటి పార్ట్నర్నే. మరి 1000 మంది యేసు ప్రభులాగా బతికి పౌల్లాగా పోరాడతారా? తిండిబోతులు, చిరుగుబోతులు, త్రాగుబోతులు, డ్యాన్స్ ప్రోగ్రాంలో ఆటగాళ్ళు, పాటగాళ్ళు అవుతారా? ఇక్కడ లండన్లో ఉన్న క్రైస్తవులకి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, ఇంక ఏంటంటే పార్టీల తరపున మెంబర్షిప్స్, మళ్ళీ వాటి లీడింగు, వాటి మీద ప్రోగ్రామ్ ఆర్గనైజేషను. ఈ దుర్మార్గులు కనీసం సువార్త చెప్పరు. యవనస్తుల సువార్త కూడికలకు కానీ, ప్రార్థనకు కానీ, దేవుని మందిరానికి కానీ, ఉపవాసానికి కానీ ప్రేరేపించరు. జగన్ వస్తున్నాడంటే జనాలు గుంపు కొడుతారు. చంద్రబాబు వస్తున్నాడంటే ఎయిర్పోర్ట్లోనే ఒకటి ఏకంగా ఎయిర్పోర్ట్లోనే విఐపి దగ్గర కుక్కలాగా కాసుకొని కూర్చుంటాడంట. ఎక్కడికి వచ్చామో మాకి మా గన్నత్తకు అర్హు అంటాడు. అక్కడెక్కడ ఉంటాడు? గోతికాడ నక్కలాగా చంద్రబాబు వస్తాడా, లోకేష్ వస్తాడా, వాళ్ళ కుక్క వస్తుందా, దాంతో ఫోటో దిగాలి, ఒక సెల్ఫీ దిగాలి, మనం గ్రేట్ అయిపోవాలి. ఎవడి వల్ల నువ్వు గ్రేట్ అవుతావు? సర్వోన్నతుడైన దేవుని యాజకుడిగా, దేవుని విశ్వాసిగా, దేవుని కుమారుడిగా ప్రత్యక్షమైతే గొప్పడు అవుతావా? లేదా అగగు లాంటి భ్రష్టులతో ఫోటోలు దిగితే నువ్వు గొప్పడు అవుతావా? ఆ మధ్య ఆ కింగ్స్టన్లో జగన్ వచ్చాడు పొరపాటున, ఇది బై మిస్టేక్ ఛాన్స్. అది మనోళ్ళ కాఫీ బార్కి వచ్చాడు. ఇక అంతే, ఆ కాఫీ బార్ రేంజ్ మొత్తం మారిపోయింది. ఇది జగన్ వచ్చిన కాఫీ బార్ అంటున్నారు ఇప్పుడు. ఎవరైనా చూసావా?
సర్వోన్నతుడైన దేవుని ప్రవక్తతో ఇంకొక దుర్మార్గమైన ప్రవక్త మోసపూరితంగా ఏం ప్రకటిస్తున్నాడు? నేను కూడా నీ వంటి ప్రవక్తనే, అంటే మీది తినాలే మాది తినాలే, కమాన్ ఇద్దరం కలిసి డ్యాన్స్ చేద్దారా అనంటే ఈ అయ్య గారు ఏం చెప్పాలా? అరే ఎవడరా నువ్వు? దేవుడు ఒకవేళ నేను నా దగ్గర పంపిస్తే దేవుడు నాతో కూడా చెప్పాలా, దేవుడు నాకు కన్ఫర్మ్ చేయాలా. అభిషేక్ నెక్స్ట్ వారం మీ ఇంటికి వస్తున్నాను, మరి నేను వస్తే మామూలుగా ఉండదు. ఒక ఏట, ఒక మేట, ఒక పీట, ఇత్తడి గిన్నెలు తెలుసా? ఇండియా వెళ్తే నాకు భోజనం దేంట్లో పెట్టారు తెలుసా? నాకు, నా భార్యకి, మా కుక్కకి కూడా వెండి పళ్ళలు వేసి పెట్టారు మినిమం. నువ్వు రాగి చెంబు, రాగి పళ్ళలను, ఓకేనా? బయట నుంచి తెస్తే మేము తినాం, మాకు నువ్వే వండి పెట్టాలి. ఏ ఐటమ్స్ కావాలో అడుగుతావా? బాధపడద్దు, మేమే చెప్తాం, వాట్సాప్లో పంపిస్తాం. అర్థమవుతుందా? ఎవరు, ఎక్కడ, ఎందుకు? దేవుడు నీకు చెప్పాడా? భోజనం చేయమని చెప్పాడా? రేపు దేవుడు నాకు సతీష్, నాకు ప్రభు నాకు 500 పౌండ్లు తలతలలాడి చూపిస్తున్నారు సతీష్ అంటే, ఇప్పుడు సతీష్ ఏమైపోవాలా? కనుక్కోవాలా? ప్రభు మరి 500 ఇమ్మని చెప్పావంట, నాకు నువ్వు 1000 కదా, నేను 500 ఇస్తాను. నువ్వు నాకు 10,000 ఇచ్చావు అనుకో, నేను 500 ఈజీగా ఇచ్చేస్తాను. నువ్వు నాకు 50 ఇచ్చి ఆ పాస్టర్ గారికి 500 ఇమ్మంటే నేను ఎక్కడ ఇస్తాను? వెరిఫై చేసుకోవాలా? అయ్యో బాబాయ్, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఏది పాస్టర్ గారికి 500 ఇమ్మని దేవుడు చూపించాడంటే క్రెడిట్ కార్డ్ ఏది? మొత్తానికి వెళ్ళాడు, తిన్నాడు. తర్వాత చదవండి, ముగిద్దాం. మరియు ఎంత మాట చెప్తున్నాడు! వీడితో చెప్పిందేమో దేవుడు, వాడికి చెప్తుందేమో దేవదూత మొహమ్మద్ లాగా. మొహమ్మద్కి ఎవరు కనిపించారంటే ఖురాన్ రాయమని ఒక దేవదూత. అది లూసిఫరా, గాబ్రియేలా, జిబ్రియేలా ఎవరికి తెలియదు. ఇతను గాబ్రియేల్ అనుకున్నాడు, అది మారు రూపంలో వచ్చింది సైతాన్. అది మనకి తెలుసు అది లూసిఫర్ అని, వాడికి తెలియదు. ఇక ఏముంది, దూత ప్రత్యక్షం అయితే రాసి పారేశాడు పుస్తకం. ఇక నేనే ప్రవక్త, నాదే పరిశుద్ధ పుస్తకం. ఎంతమంది ముస్లిమ్స్ చనిపోయిన వాళ్ళు లేపుతున్నారు? ఎంతమంది ముస్లిమ్స్ ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు? ఎంతమంది ముస్లింకి దర్శనాలు వస్తున్నాయి? జీరో, అబ్సల్యూట్లీ. 2,000 కోట్ల మంది మోసపోయారు. ఒక దూత చెప్పిన అబద్ధపు ప్రవక్త, అబద్ధపు బోధ. క్యాథలిక్స్ 1,000 కోట్లు, మార్మన్స్, జెహోవా విట్నెసెస్, సెవెంత్ డేస్. మందు కూడా ఏమొద్దో చూసుకోవాలా. స్టార్టింగ్ బాగానే ఉంది వ్యవహారం, తర్వాత మీ చేతుల్లోకి వచ్చిన తర్వాత 20-30 సంవత్సరాల తర్వాత యాక్టర్స్ అవుద్దా చూసుకోండి. మరి ఎలా నిలబెడతారు? మరి ఏ అభిషేక్ బాగుందా? పోరాడాలా? అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమై పోరాడాలా. మీరు పాపంతో రక్తము కారునట్లుగా పోరాటలేదు. ఎవడ్రా నువ్వు? దేవదూత చెప్తే నా దగ్గరికి వచ్చి అనాలా ఈ ప్రవక్త. కానీ ఈ ప్రవక్త ఏమన్నాడు? మీరు కూడా ప్రవక్తనే అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడ చేస్తున్నారు సేవ? నేను కింగ్స్లే రోడ్లో చేస్తున్నానండి. మీరు ఎక్కడ? అరే నేను కూడా అక్కడే చేస్తున్నానండి. అరే ఇక మన ఇద్దరం తినాలి. ఏమన్నాడు చెప్పండి, చూడండి. అక్కడ అతడు తిరిగి మరలిపోయి అది చేరిపోయాడు. ఎక్కడ కొట్టాడు చూసావా? దేవుడేం చెప్పాడు? ఆ స్థలంలో అసలు నువ్వు అన్నము కానీ పానము కానీ ముట్టొద్దు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? వాక్యం చెప్పడానికి వెళ్తున్నావు, బుద్ధి చెప్పడానికి వెళ్తున్నావు, సరి చేయడానికి వెళ్తున్నావు, ఉజ్జీవంతో నింపడానికి వెళ్తున్నావు, పరిశుద్ధమైన పని మీద వెళ్తున్నావు. నీ పని మీదే ఫోకస్ పెట్టు. ఆ రాజు మంచోడు కాదు, అది తినద్దు. ఆ నేల మంచిది కాదు, ఆ ఊరు మంచిది కాదు, అక్కడెక్కడ తినద్దు. పార్టీల్లో క్రైస్తవులు ఉండొచ్చా? పార్టీ కల్చర్. మళ్ళీ ఆ పార్టీలకి పార్టీగా రాలేదని మళ్ళీ అదొక వ్యవహారం. ఉపవాస ప్రార్థన పార్టీ పెట్టొచ్చుగా, వచ్చేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు. పాస్టర్ గారు నాది బర్త్డే అండి, 3 రోజులు ఉపవాసం ఉన్నారండి అంటే వచ్చేస్తాను. ఏది బెటరు? నా బర్త్డేకి నేను పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడతానండి, మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి అంటే ఒకరోజు ఉపవాసం ఉందాం. తిని తాగి తిరగడానికి, ఆడ మగ తేడా లేకుండా ఎగబడిపోవడానికి,
వెళ్ళిపోయాడు అక్కడికి. వెళ్ళిపోయి అన్నపానములు పుచ్చుకున్నాడు. దేవుని వాక్కు ప్రత్యక్షం అవట్లా, ఏమి కావట్లా. రెండోవాడు బాగానే ఉన్నాడు, దేవదూత చెప్పినవాడు బాగానే ఉన్నాడు. ఆ ఏ దేవదూత అది? పౌలు అంటాడు, నేను కాక మరి ఒక దూత అయినను వేరొక స్వార్థం యొద్దకు తీసుకుని వస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఏమవుతాడు? తెలివిగా ఉండాలి కదా. ఎక్కడ వాక్యం వింటున్నావు? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? ఏ ఉపదేశంలో ఉన్నావు? ఇటు నీ ప్రయాణం? లేదు పాస్టర్ గారు, ఈ వీళ్ళు కూడా మనకి కొత్తగా ఆపోజిట్ ఇంట్లో దిగారండి, క్రిస్టియన్సే, మంచి క్రిస్టియన్స్ అంట. కాకపోతే వాళ్ళు అదేంటిది సెయింట్ మైకేల్ మార్కెట్ దానికి వెళ్తారట. వాళ్ళు ఫాతిమాదేవిని ఆరాధిస్తారట. క్రిస్టియన్సేనండి. ఆ పిల్లకిను మా అబ్బాయికి వీడ పరిశుద్ధాత్మ పొంది అభిషేక్ లాగా దేవుని మందిరంలో పెంచుకుంటాం, గొర్రెపిల్లలాగా. ఆ సైతాన్ మేకను తెచ్చి జజ్బేల్ లాంటి దాన్ని తెచ్చి కట్టబెడతారు. ఎందుకంటే అది డాక్టర్ చదివిందంట, 10 లక్షలు కట్నం ఇస్తారన్నారంట. లండన్లో ఇల్లు ప్లస్ స్పాన్సర్షిప్ ఫ్రీ, డిపెండెంట్. కోసేద్దాం పేగా, తినేసాడు. తిన్నాక ఏమైంది? నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు చేయక ఆయన వాక్యం మీద నువ్వు తిరుగుబాటు చేస్తావా? అయ్యో బాబా, అదేంటండి, ఆయన కూడా సేవకుడే, ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టానండి. ఇలాంటి సేవకుడే కదండి. అయ్యో, సేవకులకి ఇలాంటిది ఉండొచ్చా? ఇంత కుళ్ళ, ఇంత ఈర్ష, ఏం పాపం చేశాను నేను? ఏం పాపం చేయాల? నీకు దేవుడు చెప్పాడు వద్దని, వాడికి దేవదూత చెప్పింది. నువ్వు ఎవరికి లోపడతావు? పాస్టర్ గారు చెప్తారు, రేపు ఆదివారం నువ్వు మందిరంలో కనిపించాలా, ప్రభు సంస్కారం బల్ల ఉంది, ఇంపార్టెంట్, ఆరాధన నడిపించాలని చెప్తారు. మేనేజర్ కాల్ చేస్తాడు, రే ఎవరు లేటరా, ఎమర్జెన్సీ, నువ్వు లేకపోతే అసలు రే బాబు నీ దండం పెడతారా, ఈరోజు అసలు అవ్వదురా, నువ్వు కంపల్సరీ రావాలిరా, కావాలంటే ప్రమోషన్ ఇస్తాను వచ్చేసాయి అంటాడు. అప్పుడు ఎవరికి లోపడతావు నువ్వు? వాడే నీ దేవుడు. కథం నీ స్టోరీ అంతే. ఇక నువ్వు సౌలులాగే ఎగబడి వెనక్కి వచ్చి పశ్చాత్తాపడితే క్షమించి పక్కన పెడతాడు అంతే. ఇంట్లో ఘనమైన పాత్రలు తీసుకెళ్ళి ఉన్నతమైన స్థలంలో పెడతారు, డస్ట్బిన్లు చెత్తపట్లు తీసుకెళ్ళి ఆ టాయిలెట్లు ఎక్కడెక్కడ మూలపడేస్తారు. అది ఇంట్లోనే ఉంటుంది. ఏ పాత్రగా వాడబడాలనుకుంటున్నావు నువ్వు? ఇష్టానుసారంగా ప్రతి ఆదివారం, ప్రతి రోజు, ప్రతి సాయంత్రం, ప్రతి పొద్దున నీ ఇష్టానుసారంగా చాయిస్లు చేస్తే జాగ్రత్త. భయపడు, ఈరోజే ఇంకా సమయం ఉంది, ప్రభు ఇంకా రాలేదు. సిలువలో నీ కొరకు నీ పాపాలని కడిగేసి వెళ్ళాడు. కొత్త పాపాల జోలికి వెళ్ళకు. ఏ రోజుకు ఆ రోజు విరిగి నలిగిన హృదయం కలిగిన వారమే ప్రభువా, పాత నిబంధనలు ఇంత క్రూరమా, ఇంత ఘోరమా? తర్వాత చదవండి. అయ్యగారు నీ కళేబరము యూ విల్ నెవర్ సీ ద పీస్. నువ్వు పీస్లు అవుతావు తప్పితే నీకు శాంతి ఉండదు అయ్యా. కొంతమంది ఆల్రెడీ ఈ చర్చి కాకపోతే ఆ చర్చి దాని బాబు చర్చి 500 కొడితే ఇట్ట పాటిస్తారు. ఏంటనుకున్నా మీరు? ఏంటి అనుకుంటా, ఏంటండి అని పెద్ద తోప. అంచులలో ఎన్ని చర్చలు ఉన్నాయి? 6 చర్చలు ఉన్నాయి తెలుసా మీకు? ఎవడెక్కడ మైక్ ఇవ్వకపోతే మైక్ ఇచ్చే చర్చ ఒకటి ఉంది, మికాయల్ చర్చ్ అని. దాన్ని హిబ్రూలో షాలోమ్ అంటారట, మనకు తెలియదు. తెలుగులో మైకిల్ చర్చి. నీకు ఎక్కడ మైక్ ఇవ్వలేదా? అంత నెట్టేశారా? మా దగ్గరికి రండి. శవాల మీద కప్పే పూలు ఉంటాయి, అవి వేసేస్తాం మీ మీద. ఎర్రగుడ్డ ఒకటి వేసేస్తాం, మీ చుట్టూ మేము నిలబడి, మా చుట్టూ మీరు. ప్రేతల గుంపు, పితరుల గుంపు కాదు, ప్రేతల గుంపు. ఈ కళేబరము నీ పితరులను చూడదు అని దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. తర్వాత అతడు వెళ్ళుచూ ఉండగా అకస్మాత్తుగా వెంటనే కాదు, తీర్పు వెంటనే రాల. అర్థమైందా? కొంచెం టైం పడుతుంది. ఆ టైం వరకు మెలకు కలిగి వేచి ఉండండి. కొంచెం టైం పడుతుంది.
కొంచెం టైం, జస్ట్ టైం 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 టైం. మనసులో మోకరించి ప్రార్థన చేస్తున్నామంటే వణుకు పుడతా ఉంటుంది. ఈ స్థలం అందే కదా ప్రజలు తిరస్కరించినది, ఉమ్మివేసినది, ముఖం చూచి నిరాకరించినది, తోసివేసినది, కింటి వేసినది ఈ స్థలంలోనే కదా. ప్రభా, ఇక్కడ నిలబెట్టుటకు ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. ఎంతటి వాడిని, మా జీవితం ఎంత. పార్కింగ్లోకి తీసుకొచ్చిన మాకు అంతలోనే కావాలండి. ఏంటి ఆ డిస్కో లైట్లు చూసి ఇంట్రెస్ట్ అయిపోద్ది. భక్తి కాదు, చర్చి నైసుకుంటే చాలు. పార్కింగ్లో దిగి వచ్చే దేవుడే లూటర్లో దిగి వస్తాడు, లూటర్లో దేవుడే హంసలోకి దిగి వస్తాడు. దేవుడు 2 3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారో అక్కడికి దిగి వస్తాడు. నీకు దేవుడు అంటే భయం ఉండాలా. చర్చి ప్లేస్ ఇంపార్టెంట్ కాదు. అతడి మార్గమున తప్పించుకుని పారిపోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. తన కుటుంబాన్ని ఆశగా చేరుకోవాలనుకుంటున్నాడు. ఎట్లయినా ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ పితరులతో కలిపి గౌరవంగా సమాధి చేస్తారు. చచ్చిపోతే చచ్చిపోయాం, ఇంట్లో చచ్చిపోతే మేలు అయిందా? అకస్మాత్తుగా అడవిలో నుండి ఒక సింహం బొబ్బరిస్తూ వచ్చింది. ఆ సింహం మీద ఒక్కసారి గాడిద మీద ఉన్న ప్రవక్త మీద పడింది, చీల్చేసింది, అక్కడే నిలబడింది. శవము మార్గం మధ్యలో ఉంది, ఆ ప్రక్కన సింహం ఉంది. ఆ ప్రవక్త రక్తము ఒక్క చుక్కు కూడా సింహం రుచి చూడలేదు. చంపమంటే చంపడమే బాధ్యత. అదవుతున్న సమయం అయిపోతుంది. ఆ గాడిద అక్కడే నిలబడింది. ఏంది ఇది? ఏసైకి పనికొచ్చే గాడిదా కాదు, ఏసై గాడిదా కాదు. మరి సింహం గాడిదని ఎందుకు చంపలా? గాడిదని కూడా చంపాలిగా. ముందు గాడిదని చెప్పే తర్వాత ప్రవక్తని చంపాలి, చంపి తినాలా. దేవుని యొక్క తీర్పు, దేవుని వాక్యం నీ యొద్దకు వస్తున్నప్పుడు నీ శరీర క్రియలను చంపేస్తుంది, చచ్చిన శవాన్ని చేస్తుంది. వాక్యం అట్లా ఉండాలా. బ్రదర్ బాగున్నారా? కొత్తగా వస్తున్నారా? వస్తూ ఉండండి బ్రదర్. ఈ మందిరం మందే. ఇక్కడ సెక్రటరీ పొజిషన్ ఖాళీ ఉంది. మీరు ఈ మధ్య కొత్తగా వస్తున్నారు కదా, మీలాంటి వారి కోసం చూస్తున్నాం. ఈ చంపే ఎవరమే లేదు, అంత పోతే ఐస్ క్రీమ్ పోతా. కళ్ళిబరాని శరీర క్రియలను చంపి మనసు, మీ మనస్సు అను నడుము కట్టుకోవాలి. గాడిద చాకరీ చేయాలా? సిలువ అంటే ఏంటి మాటలు కాదు. సిలువ మోయాలంటే అంత ఈజీయా? కారులో పడుకుంటారో తెలియదు, కారులో తింటారో తెలియదు, అసలు తిండి ఉంటుందో లేదో తెలియదు. ఈరోజు మా లంచ్ ఇదే, బాటిల్ నీళ్ళు. అయినా పాట పాడాల. సైన్యములకు నీవే సారథిగా నిలిచి నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన. ఇట్లాంటి మాటలు, ఏసే మాటలు. కళ్ళెబెరాన్ని శరీర క్రియలు నాశనం చేసింది సిలువ. ఏసే మొదట తన శరీరాన్ని చించేశాడు. మరణము అనే తీర్పు సింహంలాగా వచ్చి పడింది. ఆ సింహం నిన్ను ముట్టనీయకుండా చేశాడు, నీ జోలికి రాకుండా చేశాడు. తన మరణం ద్వారానే ఆపేశాడు. నిన్ను జీవింపచేస్తున్నాడు. మరలా ఎక్కడ పెడితే అక్కడ తినొద్దు, ఎవరితో పెడితే వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, ఎటు పెడితే అటు పోవద్దు. నా సతీష్ అన్న రమ్మన్నాడన్నా, ఎక్కడికి రా? నేను రాత్రి దర్శనం వచ్చిందంట, అది కాన్ఫరెన్స్లో బాగుందంట. ఒక ఆయన నన్ను ఊపేసి ఏంటంటే, అమ్మో ఆ కాన్ఫరెన్స్కి వెళ్తే కరెంటు తీగలాగా పాస్ అవుద్దంట. అంటే అమ్మో ఇంత కరెంటు తీగ పాస్టర్ వచ్చాడు అని వెళ్ళా. తిరిగి చూస్తే హవర్డ్ బ్రౌన్ గారు, లండన్ వచ్చిన ఆయనే. అట్ట ఉంటుంది అక్కడ. రావులపాలెం, వ్యవహారం, విజయవాడ, విశాఖపట్నం, ఇంకంతే. పరిశుద్ధాత్మ దేవునికి వాళ్ళు పెట్టుకున్న పేరు కరెంటు పాసింగ్ అంట. అమ్మో ఆయన చెయ్యెత్తే చాలండి అసలు కరెంటు పాస్ అయిపోద్దంట. ఒరే, కరెంటు పాస్ అయ్యే దేవుడు కాదురా, కరెంటే వచ్చి కూర్చుంటుంది నీలో. ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు, నీలోనే ఉంటాడు, నిన్నే పవర్ హౌస్గా మారుతాడు. అది ఎప్పుడవుతుంది?
ఆయన వాక్యంతో నిన్ను నింపేస్తే, ఆయన వాక్యంలో నువ్వు నానితే, లోపల ఉన్న కొవ్వు కరిగితే, గర్వం పోతే, తిరుగుబాటు అసహ్యమైన క్రియలు పోతే,